అందరికీ నమస్కారం అండి. ఎన్నికలకు దగ్గరకు వచ్చే వేళలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక్కొక్క నిర్వాహకం బట్టబయలు చేసుకొని బట్టలిప్పుకొని బయటకు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు మేము అద్భుతాలు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వైనాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా వచ్చింది ఏంటంటే 30,000 మంది విద్యార్థుల్ని నిలువునా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. డీటెయిల్స్లోకి వెళ్తే 30,000 మంది పేద పిల్లల్ని పెద్ద పెద్ద ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూళ్ళల్లో ఉచిత విద్య నేర్పిస్తానంటూ ఉచితంగా చదివిస్తానంటూ పాంప్లెట్లు వేసి పోస్టర్లు వేసి టామ్ కొట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్లకు ఫీజులు కట్టడం మానేశాడు. నేను కట్టను పో అన్నాడు. ఆయన కట్టాల్సిన ఫీజును ప్రైవేట్ స్కూళ్ళకు రీయింబర్స్ చేయకుండా యాజమాన్యాలు కోర్టుకు పోతే కోర్టులు ప్రభుత్వాన్ని కట్టమంటే అమ్మ వడ్డీ డబ్బులో నుంచి కట్టుకోపోండి అన్నాడు. గత 2 సంవత్సరాలుగా కట్టాల్సిన ఫీజును ఒకేసారి ఇప్పుడు కట్టలేక ఇబ్బందులు బాధలు అనుభవిస్తున్న 30,000 మంది ఆంధ్ర పేద విద్యార్థుల యొక్క బాధలను ఒక్కసారి చూద్దాం. 5 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ద్వారా పేద విద్యార్థులపై జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను గత 2 మాసాలుగా పలు కథనాలను టీడీపీ బయటపెడుతూ వస్తుంది. 4,750 పాఠశాలను మూసేయడం, 4.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఐబీ చదువు అంటూ లేనిపోని ఆశలు కల్పించడం, వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందం అంటూ ఒక్క టీచర్ డిఎస్సి కూడా వేయకుండా 5 సంవత్సరాలు గడిపేయడం, విద్యా కానుక అంటూ 100 కోట్లు బొక్కేయడం, ఇట్లాంటివి చాలా వచ్చాయి. దాంట్లో తాజాగా వచ్చింది ఏంటంటే ఇంకా ఘోరం. ఇది పేద పిల్లలకు సంబంధించింది. చిన్న పిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలకు సంబంధించింది. వాళ్ళ జీవితాలతో కూడా ఆటలాడుకున్నారు. వాళ్ళ జీవితాలతో కూడా మభ్యపెట్టాడు. ఈరోజు డబ్బులు కట్టలేక అవస్థల్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద పిల్లలకు ఉచిత ఇంగ్లీష్ చదువు అంటూ చేర్పించేసి ఆ తరువాత ఫీజులు కట్టకుండా ఎగనామం పెట్టిన వైనవిది. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన మహత్తరమైన పథకం. ప్రతి విద్యార్థికి చదువుకునే హక్కు ఉంది అని రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో వచ్చింది. ఆ 2009 చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్లని పేద పిల్లలకి, అంటే ఇక్కడ పేద పిల్లలు అంటే రకరకాల కండిషన్ పెట్టారు. ఒకటి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి, అంటే అనాథలు, హెచ్ఐవి ఎయిడ్స్తో ఉండేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో కూడా ₹1,00,000 కంటే తక్కువ ఇన్కమ్ కలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి 25% ప్రైవేట్ స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో, అంటే ఐసిఎస్సి, ఐబీ, సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్ని ఫాలో అయ్యే అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళల్లో 25% సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి 19, 20, 21 3 సంవత్సరాల పాటు ఎగనామం పెట్టారు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో జీవో నెంబర్ MS 129 ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు 15/7/2022 జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 129 ఎవరికి ఎంతెంత శాతం ఇవ్వాలి, అంటే ఇప్పుడు నేను చెప్పిన 25%లో ఒక్కొక్కరికి ఎంతెంత శాతం ఇవ్వాలో కూడా పెట్టారు. మంచి పని, నేను సంతోషించాం మేమందరం కూడా. సరే, దానికి కొన్ని రూల్స్ పెట్టారు. ఎలా తీసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరికి ముందు ఇవ్వాలి, ఎక్కువ మంది వస్తే లాటరీ వేయాలి, అంతా ఓకే. మన పబ్లిసిటీ మామూలే కాబట్టి, మనం చేసేది ఇంత చెప్పేది ఇంత కాబట్టి పాంప్లెట్లు పోస్టర్లు తెగపంచారు. విద్యా హక్కు చట్టం RTE 2009 అనుసరించి సెక్షన్ 12(1) ఆర్టికల్ 1 ప్రకారం ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత విద్య, ఇది గవర్నమెంట్ వేసిన పోస్టర్లు. ఉచిత విద్య బాగా చూడండి, పైనే ఉంటుంది. 1వ తరగతిలో ఉచిత విద్య, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత విద్య. ఈ పక్క గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ లోగో, ఈ పక్క విద్యాశాఖ లోగో, ఉచిత విద్య అంటూ చాలా ఇట్లాంటి పాంప్లెట్లు పోస్టర్లు వేసి అందరికీ చెప్పాడు. గవర్నమెంట్ బాగా చేస్తోంది అన్నారు, బ్రహ్మాండ క్రెడిట్ వచ్చిందని సంతోషించారు. సరే, ఒక్కొక్క విద్యార్థికి తక్కువ ఎక్కువ అనే విషయం పక్కన పెడితే, పట్టణాల్లో అయితే 8,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 6,500, ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో అయితే ₹5,100 లెక్కన స్కూళ్లకు ఒక్కొక్క విద్యార్థి కోసం గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఉచిత విద్య అంటే
ఏ విద్యార్థి ఏమీ కట్టనవసరం లేదు, ఉచిత విద్య అంటూ స్పెసిఫిక్గా చెప్పి స్కూళ్ళకి ఇంత ఇస్తుంది అంటూ చెప్పాము అని చెప్పారు. జీవో అయితే ఇచ్చారు, కానీ అప్పట్లో జీవోలన్నీ సారు తాళం వేసుకొని ఉండేవాడు కదా. ఏ జీవోలు బయట పెట్టకుండా దొంగతనంగా ఏమాత్రం పారదర్శకత లేకుండా జీవోలని తాళం వేసి పెట్టుకొని ఉండేవాడు కాబట్టి ఎవరికి జీవో తెలియదు. కానీ ఇట్లాంటి పోస్టర్లు అయితే బ్రహ్మాండంగా వేశారు. ఇవి ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లోనే ఇప్పటికీ ఉన్నాయి. సరే, 2022-23లో మొట్టమొదటిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 10,000, మొత్తం 93,000 సీట్లు ఉంటాయి. అంటే 5 లక్షల మంది ప్రతి ఏటా ఫస్ట్ క్లాస్లో చేరతారు అని అంచనా ఉంటే రఫ్లీ ఆ సంవత్సరం 5-6 వేల మంది చేరినట్టు మనకున్న సమాచారం. సరే, ఆ సంవత్సరం గడిచిపోయింది. గవర్నమెంట్ నుంచి ప్రైవేటు విద్యార్థులకు స్కూళ్ళకి ₹1 ఫీజు కూడా గవర్నమెంట్ చెల్లించలేదు. స్కూల్ యాజమాన్యాలు ఏమనుకున్నాయి, సరేలే పూర్తయిన తర్వాత ఇస్తారులే, ఇంకేం చేద్దాము అని వాళ్ళు అనుకున్నారు. 2023-24 లాస్ట్ ఇయర్, మొన్న మార్చితో ముగిసిన విద్యా సంవత్సరంకి వచ్చింది. మళ్ళీ దాదాపు 25,000 నుంచి 30,000 మంది విద్యార్థుల వరకు ప్రైవేట్ స్కూల్లో చేరారు. మళ్ళా 2024లో జీవో ఎంఎస్ నెంబర్ 24 డేటెడ్ 26/2/2003 మళ్ళా స్కూల్లో చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మామూలు ప్రభుత్వం కాదు కదా. అసలు మనోడితో అంత ఈజీ కాదు కదా. అంత ఈజీగా డబ్బులు ఇస్తారా అమ్మ? పాంప్లెట్లు, పోస్టర్లు, ప్రభుత్వ ప్రకటనలు అన్నిట్లో మాత్రం ఉచిత ప్రవేశం అని చెప్పిన ప్రభుత్వం జీవోలోని ఎవరికి బయట పెట్టకుండా తాళం వేసి పెట్టుకున్న జీవోలో మాత్రం ఈ రీఎంబర్స్మెంట్ అమ్మఒడి నుంచి తల్లిదండ్రులు కట్టాలి అంటూ చిన్నగా పెట్టుకుంది. ఎవరికి చెప్పకుండా తాళం వేసి పెట్టుకున్నారు ఆ జీవోని, బయట పెట్టలేదు. మోసానికి మొదటి పాదం ఇక్కడే పడింది. జీవోలు బయట పెట్టకుండా ఎందుకుంటారు? జీవోలు పెడితే ఏమొస్తుంది అందరూ అడుగుతుంటారు కదా. జీవోలు పెడితే ఏమొస్తుందంటే ఇట్లాంటి డబ్బు కట్టాల్సి వస్తుందని చెప్పి అశ్వత్థామ హతహ అన్నట్టుగా ఇంతకుముందు ఎప్పుడో శ్రీలక్ష్మి గారు తను గాలి జనార్దన్ రెడ్డి క్యాప్టివ్ మైనింగ్ అంటూ జీవోలో ఒకటి ఇచ్చి బయట ఒకటి ఇచ్చారు కదా. ఆ టైప్లో జీవోలో మాత్రం అమ్మఒడిలో నుంచి కట్టాలని చిన్న అక్షరాలతో ఇచ్చి, బయట మాత్రం ఉచిత విద్య అందరికీ ఉచితం ఆర్టీఈ ప్రకారం అంటూ ఇచ్చారు. సరే, పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. పేద ప్రజలకు పెద్ద ఇంగ్లీష్ స్కూల్లో మేము అసలు అద్భుతాలు చేస్తున్నాము, విద్యాశాఖలో చింపేస్తున్నాం, పొడి చేస్తున్నాం, పీకేస్తున్నాం అంటూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి నుంచి బొత్స గారు అయితే సరే మనం ఇస్తూనే ఉంటాం. ఆయనకు అర్థమై చెప్పారు, అర్థం కాక చెప్పారు. ఈ డబ్బుల విషయం బొత్స గారికి తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఆయన జనరల్గా ఏమీ పట్టించుకోడు కాబట్టి ఆయన కూడా ఉన్నాడు. అందరు తలుపారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అసలు విద్యాశాఖలో విద్యార్థుల దీనికి అసలు అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పారు. ఉచితం అంటూ టాంటాంగ్ కొట్టారు. కానీ ఎక్కడ ఏ ప్రకటనలో మాత్రం ఇందాక నేను చెప్పినట్టు జీవోలో ఉన్నట్టు అమ్మఒడి నుంచి కట్టాలి అనే మాట మాత్రం చెప్పలేదు. సరే, పాఠశాల యాజమాన్యాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ప్రతి విద్యార్థికి 20,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఒక ఎగ్జామ్ పెట్టి ఈ విద్యార్థి ఇంకా మన గవర్నమెంట్ స్కూల్స్ కంటే బాగా చెప్పే స్కూల్స్లో కనుక చేరితే అదే ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని తెలుగుదేశం పెట్టింది. దాంట్లో ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 20,000 వరకు ఇచ్చేవాళ్ళు. యాజమాన్యాలు కూడా ఆ టైప్లోనే ఇస్తారేమోలే అనుకున్నారు. 2022-23లో స్కూల్ యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ కోసం వేచి చూశాయి, రాలేదు. గవర్నమెంట్ ఒక్క నయా పైసా విధించలేదు. 2023లో చూశారు, అప్పుడు కూడా రాలేదు. అంటే 2 సంవత్సరాలు పూర్తి గడిచిపోయినాయి. 2 సంవత్సరాలు విద్యార్థులేమో స్కూల్కి వెళ్తూ వస్తున్నారు. చివరికి 2024 జనవరిలో, అంటే 2 నెలల క్రితం, ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కలిసి యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ అనే పేరుతో వాళ్ళు ఇంకొంతమంది కలిసి కోర్టుకు వెళ్ళారు. బాబు, 2022-23, 23-24లో డబ్బులు ఇవ్వకపోవడమే కాక ఇప్పుడు మళ్ళీ 2024-25కి నోటిఫికేషన్ ఇచ్చారు, మమ్మల్ని మళ్ళా చేర్చుకోమంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా మా మహానే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇంతమందికి ఎట్లా చదువు చెప్పేది? ఇన్ని క్లాసుల్లో ఆర్టీఈ ప్రకారం గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మీరు ఇచ్చిన జీవోలో కూడా ఉంది కదా అన్నారు. కానీ ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ ఎప్పుడో వచ్చేసింది. మేమేదో పొడి చేసామని చెప్పుకున్నారు, అద్భుతాలు చేశామని చెప్పారు. తాము పేద ప్రజల పిల్లలకి గొప్ప ఇంగ్లీష్ స్కూళ్ళల్లో అవకాశం కల్పించామని చెప్పారు. ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు పాఠశాల విద్యార్థులు యాజమాన్యం ఇందాక చెప్పి కోర్టుకు వెళ్ళాయి. ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్,
కోర్టులో ఈ జీవో చూపించారు. మరి ఆ జీవో ఇంతకుముందు ఎందుకు లేదని తాళం వేసి పెట్టుకున్నారు. జీవోలను దొంగతనంగా బయట పెట్టకుండా దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్న జీవోని ఇప్పుడు బయట తీశారు. తీసి చూడండి, మేము ఆ రోజు జీవోలోనే ఇచ్చాము, ఇది అమ్మఒడిలో కట్ చేసి కట్టాలి అన్నారు. మరి ఆ ముఖం మాకు ఇంతకుముందే చెప్పాలి కదటయ్యా, మేమేదో కొట్టుకొని ఏదో ఒకటి పోయి ఉండేవాళ్ళమని యాజమాన్యాలు చెప్పాయి. దూరం నుంచి చూస్తున్న తల్లిదండ్రులకి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, ఇది అమ్మఒడిలో ఎందుకు కట్టమంటాడు ఏంటి, ఇప్పుడు అమ్మఒడి 2 సంవత్సరాలు అసలు అమ్మఒడి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న వచ్చింది. అమ్మఒడి ఎందుకు వచ్చింది? ఇట్స్ అన్ ఇన్సెంటివ్ ఫర్ ది మదర్స్, ప్రోత్సాహకాలు, అమ్మకి ప్రోత్సాహకం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమ్మల్నే మోసం చేసేంత గొప్ప వ్యక్తి, తల్లుల్ని మోసం చేసేంత గొప్ప వ్యక్తి, 30,000 మంది తల్లుల్ని మోసం చేసేంత గొప్ప వ్యక్తి. సింపుల్గా జీవో చూపించారు. కోర్టు జీవో ఇచ్చారు కదా మీరు అన్నారు. మరి గవర్నమెంటు మీ దేనికి ఇన్వాల్వ్ చెప్పలేదయ్యా అంటే చాలా సింపుల్గా నెపాన్ని కారణాన్ని డిఓల మీదకి నెట్టేశారు, జిల్లా విద్యాశాఖ అధికారుల మీదే నెట్టేశారు. ప్రభుత్వం చెప్పినా కూడా పేద ప్రజల చేత అమ్మఒడి నుంచి కట్ చేసి మీరు కట్టించలేదు, అది డిఈఓల తప్పు అంటూ సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఐఏఎస్ పేరుతో సమగ్ర శిక్ష 18021 అనే నెంబర్ గల సర్క్యులరు 27/2/2024 జస్ట్ ఒక 1.5 month బ్యాక్ ఒక సర్క్యులర్ ఇచ్చేసి వెంటనే అమ్మఒడిలో కట్ చేసేది వాళ్ళ చేతి కట్టించేయండి అని చెప్పి గవర్నమెంట్ చేతులు దులుపుకునేసింది. 2 సంవత్సరాల డబ్బుని ఇప్పుడు కట్టాలి, రాబోయే సంవత్సరం డబ్బు కట్టాలి. ఈ విషయం 26 జిల్లాల డిఓలకి తెలియదంట. సరే, డిఓలకు తెలియదు, వాళ్ళని వివిధ విషయాల్లో మానిటర్ చేసే 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు విద్యాశాఖలో ఉన్నారు. ఏ శాఖలో కూడా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు లేరేమో, నాకు తెలిసిన వరకు 1-2 ఉండొచ్చేమో, కానీ బహుశా మోస్ట్లీ 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక శాఖలో ఉన్నారు. ఇటీవల ట్రాన్స్ఫర్లో కొందరు మారుండదు, కానీ సంఖ్య అయితే 6 మంది అట్లే ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నాడు, ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు. కమిషనర్ హోదాలో సురేష్ కుమార్ ఉన్నారు. ఇంకో కమిషనర్ హోదాలో కె భాస్కర్ గారు ఉన్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో వెట్రిసెల్వి గారు ఉన్నారు, శ్రీమతి వెట్రిసెల్వి గారు ఉన్నారు. ఇంకొక జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇంకొక జాయింట్ సెక్రటరీ హోదాలో డాక్టర్ నిధి మీనా గారు. ఇంతమంది 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 26 మంది డిఓలు ఉన్నారు. వీళ్ళు కాకుండా 10 మంది డైరెక్టర్లు, 12 మంది జాయింట్ డైరెక్టర్లు, రీజనల్ జాయింట్ డైరెక్టర్లు. ఇంతమంది ఎందుకయ్యా కొయ్యన మిమ్మల్ని జాతరలో పెట్టే? ఇంతమంది ఉంటే కనీసం 25-30 వేల మందికి మనం ఫీజు కట్టట్లేదు అన్న విషయాన్ని 2 సంవత్సరాల పాటు దాచిపెట్టారు. వీళ్ళెవ్వరికీ పేదల పిల్లలు ఐసీఎస్సీ, సిబిఎస్ఈ, ఐబీ ప్రైవేట్ బడుల్లో ఆర్టీఈ కింద చదువుతున్నట్టు గుర్తు లేదేమో, గుర్తు అసలు తెలియదేమో, ఒకవేళ తెలిసినా చెప్పలేదేమో, చెప్తే జగన్మోహన్ రెడ్డి కొడతాడని భయమేమో. మొత్తం మీద అందరూ 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇందాక నేను చెప్పేట్టు 5 మంది ఐఏఎస్ అధికారులు ప్లస్ ఒక ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, 10 మంది డైరెక్టర్లు, ఇంతమంది జాయింట్ డైరెక్టర్లు, ఆర్జేడీలు. మీ సంఖ్యను తగలయ్యా, ఇంతమంది 30,000 మంది విద్యార్థులకు మనం డబ్బు కట్టట్లేదు, వాళ్ళు రేపు ఏం చేయాలి అన్న ఒక్క విషయం చెప్పకుండా ఇంత ఘోరంగా మోసం చేస్తారటయ్యా. ఇప్పుడంతా జిల్లా విద్యాశాఖ అధికారులు తప్పు అని సింపుల్గా ఒక సర్కిల్ ఇచ్చేశారు, వాళ్ళని ఇప్పుడు అమ్మఒడిలో కట్టించండి అన్నారు. దీని పర్యవసానం ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 30,000 మంది అమ్మల్ని మోసం చేశారు, 30,000 మంది తల్లిని ఎవ్వరు మోసం చేయరు బాస్. తండ్రులన్నా మోసం చేస్తారేమో కానీ తల్లులు మాత్రం ఎవ్వరు మోసం చేయరు. 30,000 మంది. ఇంకా అంటే ఇప్పుడు యాక్చువల్గా 1,00,000 మంది ప్రతి సంవత్సరం చేరాలి, మనకున్న స్ట్రెంగ్త్ ప్రకారం 94-95 వేల మంది చేరాలి. నువ్వు వాళ్ళని సంఖ్యను తగ్గించేసావు. చేసింది చేర్చుకుని చాలా కొద్ది మందినే, దాన్ని నువ్వు బ్రహ్మాండంగా టామ్ కొట్టుకున్నావు, జీవోలు దాచిపెట్టావు, పిల్లలకు డబ్బు కట్టలేదు. సో ఇప్పుడేమన్నావు? అమ్మఒడి డబ్బులను ఫీజులు కట్టుకోండి అంటూ 2 ఏళ్ల తర్వాత తీరిగ్గా చెప్తున్నావు. 2 సంవత్సరాల పాటు గాడిదలు కాసి మీ విద్యాశాఖ ఇప్పుడేమంటే తీరిగ్గా అమ్మఒడి నుంచి కట్టుకోండి అంటున్నావు. పాఠశాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళాయి, ప్రభుత్వాలు అప్పటి జీవోని చూపించారు కాబట్టి స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల్ని మీరు కడతారా చస్తారా, విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని మీరు కడతారా చస్తారా అని బలవంతం పెడుతున్నాయి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? 30,000 మంది విద్యార్థులకు 2 సంవత్సరాల పాటు నువ్వు మోసం చేశావు, మభ్యపెట్టావు.
2022-23 సంవత్సరానికి, 2023-24 సంవత్సరానికి, రాబోయే 24-25 సంవత్సరానికి కూడా పట్టణాల్లో అయితే 3 ఏళ్లకు 24,000 వస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 18,000 అవుతాయి, ట్రైబల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 19,500 అవుతుంది, ట్రైబల్ ప్రాంతాల్లో 15,300. ఇది ఈరోజు 30,000 మంది నువ్వు ఉచితం అంటూ చూపించావు కదా, మోసం చేసావు కదా, మభ్యపెట్టావు కదా. ఆ ఉచితం అనేది వాళ్ళు నమ్మి ఉచితంగా మన యొక్క పిల్లల్ని ఐసీఎస్సీ, సిబిఎస్ఈ, బ్రహ్మాండ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటూ నిన్ను నమ్మి చేరిన పాపానికి ఈరోజు మొత్తం డబ్బు 3 సంవత్సరాల డబ్బు వాళ్ళే కట్టాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు ఆ స్కూల్లో చదివేశారు కాబట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పూర్తయింది. థర్డ్ క్లాస్లో ఇప్పుడు బయట ఎక్కడ తెచ్చేది? అందుకని ఇప్పటికే 3 సంవత్సరాలు ఏం చేయలేక దాదాపు మాకున్న సమాచారం మేరకు 60% మంది డబ్బు ఎలాగోలా అప్పు చేసి మరీ కట్టేశారు. ఇదేనా జగన్ గారు మీ 99.99% హామీలు ఇచ్చేసాం, తీర్చేసామన్నారు. బాగా డైరెక్ట్గా మీరు ఏమంటారు, మీ లోగో వేసుకొని, గవర్నమెంట్ లోగో, విద్యాశాఖ లోగో వేసుకుని హామీనే తొంగలో తొక్కి దాన్ని చింపు అవతల పారేసిన మీరు 99.99 అంటారు. ఇంకేమైనా మారితే అమ్మఒడిలో తీర్చేయండి అంటారు. అసలు అమ్మఒడి ఎందుకు ఇచ్చారండి? అమ్మఒడి ఎందుకు ఇచ్చారు? అమ్మఒడి ఈజ్ బీయింగ్ గివెన్ బై ది గవర్నమెంట్ టు ది మదర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు ఇన్సెంటివైజ్ దమ్ టు సెండ్ దేర్ వాస్ టు స్కూల్స్. ఇట్స్ నాట్ ఎ రియంబర్స్మెంట్ స్కీమ్ ఫర్ ది మదర్స్ టు పే టు ది స్కూల్స్. అమ్మఒడి అనేది పిల్లల్ని స్కూల్కి పంపడానికి తల్లులకి ఇచ్చే ప్రోత్సాహకం మాత్రమే, అంతేగాని దాంట్లో నుంచి ఫీజులు కట్టడం ఎక్కడా లేదు. శ్రీమతి భారతీరెడ్డి గారు, మేమంతా భారతక్క ముద్దుకు పిలుచుకుంటాం, మా అక్క కాబట్టి, భారతక్క గారు ఎన్నికల ముందు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని పులివెందులో, ఇడుపులపాయలో, ప్రతి వీధిలో, ప్రతి సందులో గొంతులో చెప్పారు. రాగానే అందరికీ అమ్మఒడి ఒక్కరికే ఇస్తా ఉన్నావు. భారతక్క చెప్పిన హామీని గుర్తిస్తావు నువ్వు. కనీసం మీ ఆవిడ చెప్పిన హామీ అనేది చేయాలి కదా బాస్. నువ్వు భారతక్క చెప్పిన హామీలకు నువ్వు అట్లా మర్చిపోతే ఎట్లయ్యా? సరే, మొత్తం మీద ఏమంటే చాలా హామీలు చేశారంటే ఈ 30,000 మంది పిల్లలు ఇప్పుడు చస్తూ లేస్తూ పడుతూ డబ్బు కట్టుకోవాలి. మరి అమ్మఒడి ఇచ్చాం కదా, దాంట్లో నుంచి కట్టుకోవచ్చు కదా అంటావేమో. ఇందాక నువ్వు చెప్పినట్టు అమ్మఒడి ఈజ్ ఓన్లీ అన్ ఇన్సెంటివ్. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరుస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అంటే, మామూలు ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు కదండి. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వద్దనుకొని ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళారు. బహుశా ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడిని కూడా కొంత వాడుకుంటూ ఇంకొంత వాళ్ళ చేతిలో నుంచి వస్తున్నారు. కానీ నువ్వు వీళ్ళకి ఫ్రీగా ఇస్తా ఉన్నావు, ఉచిత విద్య ఫ్రీగా ఇస్తానన్నావు. ఇంత ఫ్రీగా ఇస్తానన్న వ్యక్తివి నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేస్తావు? ఆర్టీఈ 2009 అనుసరించి నువ్వు వేసిన పోస్టర్లు నమ్మి నువ్వు 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఉన్న విద్యాశాఖ నమ్మి చేరిన వాళ్ళు ఇప్పుడు 30,000 కుటుంబాలు తమ సొంత డబ్బులు అప్పులు తెచ్చి కడుతున్నాయి. మీరు ఆ రోజే ఇదేదో ఉచితం కాదని చెప్పుంటే ఇష్టం ఉండేవాళ్ళు చేర్చుండేవాళ్ళు, లేదంటే ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంకోటి వాళ్ళు చచ్చుండేవాళ్ళు కదా. మీ మాటలు నమ్మి, మీ పోస్టర్లు నమ్మేసి, నీ మాటలు ఒక ఛాన్స్ అంటూ అప్పుడు నమ్మారు, కర్మ కొద్దీ ఆ తర్వాత కూడా నమ్మారు. నువ్వు ఉచితం అంటే నమ్మారు. ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది మీ మాటలు నీటి మీద మాటలు అంటారు కదా, అది కూడా కాదు. అన్ని ఫక్తు అబద్ధాలే, ఏవి నువ్వు సరిగా చేయటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇంతసేపు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేదు, ఇట్లా అబద్ధాలు చెప్పామన్నాను. విద్యాశాఖ అధికారులు 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పాను. కానీ ఈ శాఖ ఒక మంత్రి ఉన్నాడు తెలుసా, బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఏం చేస్తున్నాడో, బొత్స గారు మళ్ళా మీరు ఎన్నికల్లో 6వసారో 7వసారో 8వసారో మాకే తెలియదు, కానీ మళ్ళా మీరు ఇప్పుడు పొడి చేస్తున్నారు. కనీసం ఇట్లా ఒక 30,000 మంది మీ మంత్రిత్వ శాఖలో హలో లక్ష్మ అంటూ బోర్ను ఏడుస్తున్న విషయం తెలుసా బాస్ మీకు? మీకు అసలు ఏమన్నా మీ దీంట్లో ఇప్పుడు 4,50,000 మంది మీ శాఖలో, మీ విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోంచి ప్రైవేట్ బడుల్లోకి వెళ్ళిపోయాయని తెలుసా మీకు? మీ విద్యా కానుకలో 400-500 కోట్లు ప్రతి సంవత్సరం దారి మలుతోంది తెలుసా మీకు? అసలు ఏమన్నా తెలుసా అసలు మీకు? అసలు మీరేం చేస్తుంటారు మామూలుగా? మీ ఎప్పుడన్నా మీరు అసలు మామూలు సెక్రటరీ గట్రా రావడం మానేశారు. ఆయన రారు, సీఎం గారు రారు, మీరు రారు. అసలు ఇట్లాంటి విషయాలు పట్టించుకొని తిరిగి ఉందా అసలు మీకు? నాకేడు తెలుస్తుంది
నేనేంటి చేసేది అంటారేమో. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, 2 సంవత్సరాల పాటు రావాల్సిన మైలేజ్ వచ్చేసింది మనకు, విద్యాశాఖలో అద్భుతాలు చేస్తాము అని గోబెల్స్ ప్రచారం బాగా చేశారు. ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూ ఎన్నికల ముందు ఏదో చేస్తే పోతుందిలే. 30,000 మంది తల్లుల మోసం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 మంది తల్లుల మోసం, వాళ్ళ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. ఈ విషయంలో మొత్తం నేను ఏ విధమైన ఏమంటారు, నాకు ఏ విధమైన సందేహం లేదు. ఖచ్చితంగా 30,000 మంది మీరు మోసం చేసి మాత్రం వాస్తవం. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారేమో ఇప్పుడున్న సెక్రటరీ స్కూళ్ళల్లోకి వెళ్ళి స్కూళ్ళల్లో టీచర్లకు నీతులు చెప్తారు. పిల్లల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు హోంవర్కులు చేశారా లేదా అని ఏమో ఈయన పోయి అర్జెంటుగా అందరూ ఉన్న 39 లక్షల మంది విద్యార్థులు హోంవర్క్ చేసినట్టు పెద్ద షో మాస్టరు ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో హోంవర్క్ చేశారా లేదా అని చూస్తే మొత్తం గడిచిపోతున్నాయా? నీ శాఖలో ఇట్లా ఈ విధంగా తగలబడుతుంది. ముందే ఆ శాఖను చూసుకో. ఆ శాఖను చూడకుండా ఇళ్ళలోకి వెళ్ళి హోంవర్క్ చేసేలా చూస్తారంట. ఎవరిని మోసం చేస్తావయ్యా? ఇంతకంటే బాగా తిట్టాలనుంది, కానీ ఎన్ని చెప్పినా ఇదే చెప్పాలి. 30,000 మంది విద్యార్థులను మోసం చేశావు, మభ్యపెట్టావు అన్నది కోర్ ఆఫ్ ది ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎట్లా ఇవ్వలు తెలిసిపోయింది, తల్లులకు తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం, మేము అధికారంలోకి రాగానే ఆర్టీఈ తరఫున ఎంతమంది అయితే చేరారో వాళ్ళందరికీ మేము ఇక్కడి నుంచి ఫీజులు కడతాము అని ఖచ్చితంగా చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రఖ్యాతి చెందిన స్కూళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేగాని 2 ఏళ్ళ తర్వాత యాజమాన్యం రీఎంబర్స్మెంట్ చేయమంటే పాత అమౌంట్లోంచి కట్ చేసుకోండి అని చెప్పే మానవత్వం లేని పార్టీ కాదు మాది. అమానవీయమైన మీ పార్టీ అట్లా చెప్తున్నాం, కానీ మానవత్వం తెలుగుదేశం పార్టీ ఆ టైప్లో మాట్లాడదు. జూన్ 4వ తేదీన గెలవబోయే మా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. తల్లికి వందనం, అమ్మకు మోసం కాదు. తల్లికి వందనం, అమ్మకు మోసం కానే కాదు. ప్రతి తల్లి మనకు గురువు, దైవం, మనల్ని పుట్టించిన వ్యక్తి. అలాంటి తల్లికి వందనం చేస్తూ ఆ పేరుతో రేపు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక ఇంట్లో మీ మారి మోసం చేయట్లేదు. మీ భారతకి చెప్పేట్టు మీరు చెప్పేట్టు మేము మోసం చేయట్లేదు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, మీ మారి ఒక్కరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మకి వందనం పేరిట, తల్లికి వందనం పేరిట సంవత్సరానికి రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇది తెలుగుదేశం సూపర్ 6 హామీల్లో ఒక ప్రధానమైన హామీ. హౌ మెనీ చిల్డ్రన్, ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా మీ మారి మోసం చేసే ప్రభుత్వం కాదు మాది. జగన్ ప్రభుత్వం లాగా దాంట్లో నుంచి మళ్ళీ ఫీజులు కట్టండి అంటూ ఒత్తిడి చేయం. ఆ డబ్బు తల్లికి వందనం అంటూ పిల్లల్ని చదివించేందుకు ఇచ్చే ప్రోత్సాహకం మాత్రమే. అంతేగాని 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో నుంచి మీరు కట్టుకోండి అంటూ అమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రభుత్వం అది కాదంటూ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లోని ఉన్న తల్లులందరికీ వందనం చేస్తూ ఖచ్చితంగా ఈ రాబోయే జూన్ 4వ తేదీ గెలవబోయే ప్రభుత్వం, ఏర్పాటు చేయబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఈ తల్లులందరికీ ఖచ్చితంగా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో మీకు సేవ చేస్తామని హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు.